వాస్తవాలు దాచి ప్రజల్ని తప్పుడుదోవ పట్టించే కుట్రలు చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శలపై చీఫ్ విప్ జీవి ధ్వజం. వైసీపీ 5 ఏళ్ల పాపాలు దాచిపెట్టి కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతూ ఏదో జరిగిపోతుందని జగన్ రెడ్డి ప్రజల్ని తప్పుడుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. పోలవరం, అమరావతి పరుగులు ఒకవైపు, సామాజిక పింఛన్లకే ఏటా 34,000 కోట్లు చేస్తున్న ఖర్చు మరోవైపు ఉండగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదంటే అతడి కళ్ళు ఎంతగా మూసుకుని పోయాయో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి గురించి మాట్లాడుతున్న ఇదే జగన్ వైసీపీని ప్రజలు అధికారం నుంచి దించి పాతరేసిన సంగతి మర్చిపోతే ఎలా అని చురకలు వేశారు. బుధవారం ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలకు ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే ముందు జగన్ 5 ఏళ్ల నిర్వాకాలు అద్దంలో చూసుకోవాలన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీ రైతుల తలసరి అప్పుల్లో ఏపీ నంబర్ 1లో నిలిచిందని, నాటికి ఒక్కొక్క రైతు నెత్తిన 2,43,000 చొప్పున అప్పులు ఉన్నట్లు గణాంకాలే చెప్తున్నాయన్నారు. అదే 5 ఏళ్లు రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఎందుకు నిలిచిందో చెప్పాలన్నారు. కరువు కొరల్లో చిక్కుకున్న రాయలసీమ రైతాంగంపై కనీస కనికరం చూపలేదని, ఆ ప్రాంతానికి 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయకుండా చరిత్రహీనులుగా మిగిలిపోయింది. అప్పుడే మర్చిపోతే ఎలా అని తూర్పారబట్టారు. ఆర్బీకేల గురించి గొప్పగా చెప్పిన ఇదే జగన్ పాలనలో ధాన్యం కొనుగోలుకు కనీసం గోనె సంచులు ఇవ్వని దుస్థితి చూశామన్నారు. వారి పాలన ఉచిత పంటల బీమాను గందరగోళంగా మార్చిన కారణంగా 10 సార్లు వివిధ రకాల ప్రకృతి విపత్తుల్లో 60 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిని 30,000 కోట్ల నష్టం వాటిల్లినప్పుడు కూడా రైతులకు సరైన పరిహారం దక్కలేదన్నారు. అవే కాక నాటి ఎన్నికలకు ముందు 3,000 కోట్లతో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని మాట తప్పారని, ఇప్పుడు మళ్ళొచ్చి ధరల స్థిరీకరణకు 7,000 కోట్లు ఖర్చు చేశామని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. వైకాపా బకాయిలు పెట్టిపోయిన ధాన్యం డబ్బులు 1,674 కోట్లు కూటమి వచ్చాక చెల్లించడమే ఎవరేం చేశారో చేయలేదో చెప్పడానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రతి పంటకు మద్దతు ధరలు అందిస్తున్నామని, ధరలు లేనప్పుడు ప్రభుత్వమే కొంటుందని, ఆ వాస్తవాలన్నీ కూడా జగన్ ప్రెస్ మీట్లో చెప్పి ఉంటే బాగుండేదన్నారు. అలానే 17 మెడికల్ కాలేజీల పైన శుద్ధ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తిప్పికొట్టారు జీవి ఆంజనేయులు. వారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు మొదలు పెట్టామని చెప్పుకుంటున్న జగన్ వాటిని ఎందుకు పూర్తి చేయలేదో కూడా వివరించి ఉండాల్సిందన్నారు. 8,480 కోట్లు అవసరమైన చోట కనీసం 1,500 కోట్లు కూడా ఖర్చు చేయకుండా కేవలం అయిందింటి మామ అనిపించి మిగిలిన వాటిని గాలికి వదిలేయడం నిజమో కాదో తెలియజేయాలన్నారు. చివరకు పులివెందుల మెడికల్ కాలేజీకే ఎన్ఎంసీ గుర్తింపు రాలేదంటే వాటి విషయంలో జగన్ విజన్ చిత్తశుద్ధి అర్థం చేసుకోవాలన్నారు. నాడు ఆగిపోయిన వైద్య కళాశాలలని ఎలాగైనా పూర్తి చేయాలని సంకల్పిస్తే దానిపైన బురద చల్లడం జగన్ చెల్లిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో వైద్య రంగానికి 4% బడ్జెట్ కేటాయిస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం 1%కి తగ్గించిందని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, జగన్ వైకాపా తీరుకు సరైన సమయంలో సమాధానం చెబుతామన్నారు.